ఎటువంటి సందర్భం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చింది? సో ఇవన్నిటిని చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినాడు. 96 ఆ ప్రాంతంలో ఐ థింక్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉండదు, 20 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలి. అన్నిటికి మించి మేము చేనేత కార్మికులం బతుకుదిరివే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. నల్గొండ జిల్లా మీకు తెలియదు కాదు, చాలా వెనుకబడినటువంటి జిల్లా, చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్, ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ, మునుగోడు, వాటర్ రావు, 2 రూపాయల కిలో బియ్యం, అవన్నీ మావే కదా, మా వర్గాలకు సంబంధించిన వాళ్ళ సమస్యల మీద వాళ్ళందరూ కూడా నిరంతరం కొట్టాడు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఖరీదు అయిపోయింది, డబ్బులు కావాలి, తాపించాలా, తినిపించాలా, చేయి కొట్టించుకుంటే ఖర్చులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు. నీరు ఉంటుంది కానీ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ, నీరు ఉంటుంది కానీ రైతుల సమస్యలు ఎక్కువ. హైదరాబాద్ కు మనకు వాస్తవంగా మా ఊరు నియోజకవర్గం 80 కిలోమీటర్లు. కమ్యూనిస్టులు వాస్తవంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ వచ్చిండ్రు కానీ సమస్యల పరిష్కారం వరకు కూడా పోరాటం చేయడంలో కొంత విఫలమైంది. కారణం ఏంటంటే ఇట్లా రాజకీయాల్లో పోటీ పెరిగింది తప్ప అభివృద్ధి చేయడంలో కొంత అన్ని రాజకీయ పార్టీల వైఫల్యం. నమస్కారం. రాజకీయంలో క్షేత్రస్థాయి నాయకుల పాత్ర చాలా కీలకమైనది ఏ పార్టీకైనా కానీ. అయితే ఆ క్షేత్రస్థాయి నాయకులకి రాజకీయంలో అధికారంలోకి వచ్చాక ఎంతవరకు న్యాయం జరుగుతోంది, ఆ క్షేత్రస్థాయి నాయకులు పాలసీ విధానాల్లో ఎంతవరకు వాళ్ళ పాత్ర ఉంటుంది, ఇదే విషయాలని యువ నేత పున్నా కైలాష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం మేడం. నల్గొండ జిల్లాలో మీ పాత్ర చాలా కీలకమైనది. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమ సమయం నుంచి కూడా మీరు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఎలా ఉంది క్షేత్రస్థాయిలో మీ రాజకీయ జీవితం? ముందుగా మీకు ఛానల్ వారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం, మాది నల్గొండ జిల్లా మునుగోడు గ్రామం. స్వతహాగా చేనేత కార్మికులు. మా దగ్గర మొత్తం కూడా కమ్యూనిజం వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే మా ప్రయాణం. మా దగ్గర అనేక మంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేకల రామస్వామి గారు, మేకల మల్లయ్య గారు, ఇట్లా వాళ్ళందరితో కలిసి మేము ఆ రోజు పనిచేసాం. అప్పటి నుంచి మా కాంగ్రెస్ భావజాలం ఉన్నది. అయినప్పుడు కూడా మేము ఇంటర్ 10th చదువుకునేప్పటి రోజుల నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా ఉండుకుంటూ వచ్చాం. మేము అనుభవించినటువంటి పరిస్థితులు, మాకు రాజకీయాలు అనేవి నిజంగా కూడా వారసత్వంగా వచ్చినాయి కావు. మా కుటుంబంలో ఎవరు పెద్దగా ఎమ్మెల్యేలు, లేకపోతే జడ్పీ చైర్మన్లు, లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ఎవరు లేరు. ఏదో చెప్పుకోవడానికి వార్డు నెంబర్లో, సర్పంచ్లో ఉండేవాళ్ళు తప్ప. ఆ సందర్భం లోపల రాజకీయ నాయకులకు ఉండేటువంటి విలువలు కానీ, రాజకీయ నాయకులు చేసేటువంటి కార్యక్రమాలు మేము ఆసక్తి చూపిస్తుండేవాళ్ళం హై స్కూల్ స్థాయి నుంచి. దాదాపుగా 2 దశాబ్దాల క్రితం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు విద్యార్థి నాయకుడిగా. కరెక్ట్. అయితే ఆనాటికి ఈనాటికి రాజకీయ పరిస్థితులు చాలా మారాయి. ఒక నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా మీరు రాజకీయంలోకి అడుగుపెట్టారు అని అంటే సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది. ఎలాంటి సమస్య మిమ్మల్ని ఈ రకమైన నాయకత్వం వహించాలి అనేవి ప్రేరేపించింది మిమ్మల్ని? నల్గొండ జిల్లా మీకు తెలియదు కాదు, చాలా వెనుకబడినటువంటి జిల్లా. తలాపున చాలా సమస్యలు. ఎస్ ఎస్ అదే చెప్తున్నా. ఎందుకంటే ఒక పక్క కృష్ణా జల పోతుంటుంది నాగార్జున సాగర్ నుంచి, ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ, మునుగోడుకు వాటర్ రావు, ఫ్లోరిన్ సమస్య, ఎడ్యుకేషన్ సెంటర్ ఉండదు. మేము ఇక్కడికో 20 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలి. ఒక హై స్కూల్ స్థాయి వరకు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వరకు ఉంది తప్ప ఎడ్యుకేషన్ సెంటర్ లేవు. బస్ పాస్ సెంటర్ ఉండేది కాదు, రోడ్డు చక్కగా లేకపోతుండే. అన్నిటికి మించి మేము చేనేత కార్మికులం, మాకు వసతులు లేకపోతుండే, బతుకుదిరివే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. సో ఇవన్నిటిని చూసిన తర్వాత ఆ రోజులో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినండి. 96 ఆ ప్రాంతంలో ఐ థింక్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాటికి ఆకర్షితులమైనాం. అంటే అప్పటికిప్పటికీ తేడా మనం గమనిస్తే కనుక ఆ రోజు మేము అంకిత భావంతో పనిచేసేవాళ్ళం. స్మార్ట్ పొలిటిక్స్ అనేది ఉండదండి. కష్టపడేవాళ్ళం. తర్వాత జాజు తీసుకొని, నీళ్ళు మందు తీసుకొని మేము గోడల మీద నినాదాలు రాయడం, తర్వాత విద్యార్థి సమస్యల మీద ప్రభుత్వాలు ఏదైనా ఉంటే వాటికి ఆపోజిట్ చేయడము, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత కొత్త కాలేజ్ కావాలనడం, గవర్నమెంట్ కాలేజ్ కావాలని కొట్లాడడం, స్కాలర్షిప్ల కోసం, బస్ పాస్ల కోసము, ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలి, డిఎస్సి నింపాలని ఆ రోజు నుంచి చేస్తుండే వాళ్ళు 94, 95 పై నుంచి. అది విద్యార్థి నాయకులు. రైట్. రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టాక అంటే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడానికి ఎటువంటి సందర్భం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చింది? ఈ దేశంలో ఉండబడేటువంటి అనేక మంది కూడా విద్యార్థి నాయకుల తర్వాత రాజకీయ జీవితంలో తప్పకుండా సక్సెస్ అయినరు. అటువంటి వాళ్ళలో మనం చెప్పుకుంటూ పోతే చాలామంది, సరే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు విద్యార్థి నాయకులుగా ఎస్వి యూనివర్సిటీ ఆ రోజుల్లోనే ప్రజా సమస్యల మీద, అంటే పేద వర్గాల మీద పెత్తందారుల యొక్క పోకడలు, దొరల పోకడలు, ఇవన్నీ మేము చాలా చూసినాం. వివక్షత, సమాజంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క ఆకలి బాధలు, కన్నీళ్ళ బాధలు, భూమి లేని, ఇల్లు లేనటువంటి పేదల యొక్క
ఇవన్నీ బాధలు మా కళ్ళ ముందు చూస్తుండేవాళ్ళు. ఎందుకంటే మేము ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళం. ఎందుకంటే మాకు పెద్ద పొలాలు లేవు, ఆస్తులు లేవు. అమ్మ నాన్న అందరూ కూడా ఆ రోజుల్లో రోజువారి కూలి తప్ప మాకేం పెద్దగా ఏం లేదు. అమ్మ మా దగ్గర కమ్మపల్లె ఉంటుంది, చౌదరి గూడెం, అక్కడ కూలికి పోవడం, ఇవన్నీ మాకంతా ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత సరే అరే మనం కూడా ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు, ఈ సమస్యలకు పరిష్కారం అంతిమంగా పాలకులే చేయాలి కదా, ఎవరైనా పరిష్కారం చూపాలంటే పాలకుడు ఆ మంత్రి ఎమ్మెల్యే కావాలి, మనం ఎందుకు కాకూడదు అని చెప్పేసి మేము ఆలోచిస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో అనేక మంది విజయగాథలు చదివినాము, పేపర్లో చదువుతుండే వాళ్ళం. మేము 7th నుంచే పేపర్ చదువుతుండే మేడం. అప్పుడు ఆ రోజుల్లో ఈ 92, 93, 94 ప్రాంతంలో చదివేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత సరే రామారావు గారి మీద తిరుగుబాటు అవన్నీ మాకంతా అవగాహన ఉంటుంది. అవన్నీ కూడా రామారావు గారి అధికారులకు రావడం, 2 రూపాయల కిలో బియ్యం, పేదలకు దోతులు అంటే పంచిపెట్టడం, చీరలు, అవన్నీ మావే కదా, మా వర్గాలకు సంబంధించినటువంటి. ఇవన్నీ మమ్మల్ని ఆకర్షించి తప్పకుండా మనం కూడా రాజకీయ నాయకులు కావాలా, పేద ప్రజలకు మనం న్యాయం చేయాలంటే రాజకీయ మార్గం ఒకటి అని చెప్పేసి మాకు ఆ రోజుల్లో బీజం పడింది. కాబట్టి మేము కొట్లాటలో వాటిల్లో ముందుండే వాళ్ళం. విద్యార్థి సమస్యలతో పాటు పురుడు పోసుకోవటం వేరు కైలాష్ గారు, దానికి సపోర్ట్ అనేది ఆర్థికంగా అంగబలము, వ్యవస్థలో ఒక సపోర్ట్ రెండు కావాలి. వీటితో పాటు చదువు, విద్య. మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు అంటే కుటుంబ పరంగా కానివ్వండి, ఎదగడానికి వెళ్ళే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలు? మాది మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ అండి. హై స్కూల్ మునుగోడులో చదువుకున్నాం. అక్కడ తర్వాత ఇంటర్మీడియట్ రామకృష్ణ జూనియర్ కాలేజ్ అనేది అక్కడ చదువుకొని, ఆ నుంచి ఎన్జీ కాలేజ్ నల్గొండలో ఫేమస్ అండి. అది యావత్ తెలంగాణలో కూడా చాలా పెద్ద కాలేజ్, డిగ్రీ కాలేజ్. దాదాపు ఆ రోజుల్లోనే డే స్కాలర్స్ అంటే హాస్టల్ ఉండదండి, పక్కకు పెంటే హాస్టల్ ఉంటుంది, అది ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. మాలాంటి బీసీలను కూడా పోయి అక్కడ చదువుకునే వాళ్ళం. అంబేద్కర్ హాస్టల్ దాని పేరు, పెంటే గారు హాస్టల్. అట్లా మేమంతా కూడా తర్వాత ఫస్ట్ నేను సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకొని అక్కడ వచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఎందుకంటే మాకు పెద్దగా భూములు లేవు, ఆస్తులు లేవు. ఇంకా మనము పెద్దగా చదువుకోవాలంటే అమ్మ నాన్న చెప్తుండే వాళ్ళు ఏమంటారంటే, నేను పెద్దగా చదివించాలంటే మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు బిడ్డ, మనం పేదోళ్ళం కదా అని ఆ రోజు అంటే బాధ అనిపిస్తుంది అవన్నీ గుర్తు చేసుకుంటే. కానీ ఒక దీక్ష ఉండేది, ఏదైనా మనం చదువు ద్వారానే ఈ సమాజాన్ని మార్చగలం. బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా అనేక మంది సమాజంలో చదువుకొని స్వతంత్ర పోరాటంలో కూడా కొట్లాడిన వాళ్ళు కూడా ఈ దేశం కోసం పనిచేశారు. అట్లనే నేను కూడా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేయాలా, పేద ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పేసి మేము కొట్లాటలు మీన్స్ మేమే వ్యక్తిగతంగా కొట్లాటలు కాదు, ప్రజా సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మాకు పెద్దగా ఆస్తులు లేవు, మాకు సపోర్టర్స్ కూడా లేడు. మాకు ఎవరు కూడా కొద్దిగా మాదికు కాంగ్రెస్ నాయకులు అక్కడ మేకల రామస్వామి గారు ఏదైనా కేసులు అడపాదడప అయితే చూస్తుండేవారు. ఎన్జీ కాలేజ్కి వచ్చినప్పుడు మేము సమస్యల మీద కొట్లాడితే జైల్లోకి పోతే తీసుకురావడం అట్లా చేసిన తర్వాత యూనివర్సిటీకి వచ్చిన 2001లో ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి పీజీ చేసిన, ఎంఎస్సి జాగ్రఫీ, ఆ తర్వాత బీఈడీ చేసిన, ఎంఈడీ చేసిన, లైబ్రరీ సైన్స్ చదివిన తర్వాత నాకు యాక్చువల్గా డిగ్రీలో జర్నలిజం అండి. నా 3 సంవత్సరాలు డిగ్రీ పర్టికులర్గా రాష్ట్రంలో ఎక్కడ లేదండి జర్నలిజం, మా దగ్గరనే ఉంది నల్గొండలో. అప్పుడు నేను ఆ మొదటి బ్యాచ్కి చెందినవాడిని. అట్లా మాకు ఇదంతా అవగాహన వస్తుంది అనమాట. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ ఏ వర్గాలు ఎందుకు ఇంత నష్టపోతున్నాయి, ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఇంకా న్యాయం జరుగుతలేదు, అంటే సమాజంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇంకా హక్కుల కోసం కొట్లాడే స్థానంలో ఉన్నాము, మేము రాజకీయ పాలకులుగా మారలేమా అనే దాని మీద మేము ఆ రోజు డబ్బుల గురించి కానీ, ఎందుకంటే మీకు తెలియదు కాదు, ఆ రోజులో డబ్బు ఖర్చు లేదు. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే ఫ్రీగా ఎన్నికయ్యారు. మా దగ్గర కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో ఫ్రీగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో ఛాయ్ తాపించేవాళ్ళు కాదండి. ఓట్లు వేస్తే వాళ్ళకు నమ్మకంతో ఇండ్ల కొరకు, భూముల కొరకు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళందరూ కూడా నిరంతరం కొట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఖరీదు అయిపోయింది, డబ్బులు కావాలి, తాపించాలా, తినిపించాలా, జై కొట్టించుకుంటే ఖర్చులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, మంది మాగదలను పోషించాలి. ఇప్పుడు మారిపోయింది. కానీ గడిచిన 10-15 సంవత్సరాల కింద నుంచి ఈ సంస్కృతి అంతకంటే ముందు ఎక్కడుందండి? డబ్బుల గురించి ఎవడు ఆలోచించేవాడు? పేదవారు, మన మోతుపల్లి నరసింహులు అత్యంత బీదవాడు. ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి అనేక మందిని మనం చూస్తే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చేనేత వర్గం నుంచి వచ్చిన వారు, బలైన వర్గాలు, దేవేందర్ గౌడ్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి, అనేక మంది పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రాజకీయ పార్టీ ఒక నందమూరి తారక రామారావు అవకాశం ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక దళితుడు సీఎం అండి రాష్ట్రంలో, దామోదరం సంజీవయ్య గారు, ఇట్లా మనము అందరి గాథలు చదువుకుంటూ పోతే పేదోడు ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచనలు మాకు ఆ రోజులు వస్తుండే. అధికారం కొట్లాట అనేది అది చాలా అంచనాలు, అంచెలంచెలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కైలాష్ గారు. కానీ ఇక్కడ విషయం
నల్గొండ జిల్లానే ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణలో అత్యంత క్లిష్టమైన సమస్యలున్న అవును జిల్లా అది. అవును భౌగోళిక స్వరూపంలో అవును దానికి నీరు ఉంటుంది కానీ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ, కరెక్ట్ నీరు ఉంటుంది కానీ రైతుల సమస్యలు ఎక్కువ, అవును ఎందుకంటే కేవలం ఫ్లోరైడ్ వల్ల. కరెక్ట్ సో వీటిని మీరు గమనించినప్పుడు అవును ఇన్ని దశాబ్దాలైనా కూడా అవును ఎందుకు పరిష్కారం అనేది సంపూర్ణంగా రావట్లేదు? ఎవరికి వాళ్ళు ఎన్నికల హామీ కోసం ఆ సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. వీటిని ఎలా చూడాలి? నల్గొండలో వేల ఎకరాల భూమి ఉంది, నీళ్ళు లేవు. నిజం మీరు అన్నది. పాలకులు హైదరాబాద్కు మనకు వాస్తవంగా మా ఊరు నియోజకవర్గం 80 కిలోమీటర్లే, పెద్ద దూరం కూడా కాదు. అయినప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. పాలకులలో చిత్తశుద్ధి లేకపోవడం, అన్నిటికి మించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు స్వభావం కానీ అడిగేటువంటి స్వభావం కానీ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటుండే. నిరక్షరాస్యత, అజ్ఞానము, ప్రజలకు అసలు ప్రభుత్వాలు వస్తే ఏం అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ రోజుల్లో పెత్తందారులు, భూస్వాములు వాళ్ళందరూ కూడా ఇంకా నిరంతరం గ్రామాలను మెయింటైన్ చేసి ఆ పార్టీలు రావాలని, మా పార్టీ గెలవాలని ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేసుకున్నాడు తప్ప ఆ గ్రామానికి రోడ్డు ఎట్లా, ఆ గ్రామాల కరెంట్ ఎట్లా, ఆ ఊర్లో స్కూల్ ఎట్లా, స్కూల్ ఉంటే టీచర్లు ఎట్లా, ఆ టీచర్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చదువు చెప్పడానికి సౌకర్యాలు, రూములు లేకపోవడం, బాత్రూమ్ లేకపోవడం, తర్వాత లేదు ఇక్కడి నుంచి ఒక 10th అయిపోయింది, 10th అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేసేవాళ్ళు. అక్కడ పరిస్థితుల వల్ల కనీసం నల్గొండకు చదివించుకోవడానికో ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిగ్రీ కానీ ఇవన్నీ చదివించే పరిస్థితులు లేవు మేడం. ఎవరో కొంతమంది వాళ్ళు మిగిలినోళ్ళు ఎట్లా కొంత అడపాదడప ఆర్థికంగా ఉన్నవాళ్ళు. ఇటువంటి అన్ని కూడా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు వాస్తవంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ వచ్చిండ్రు కానీ సమస్యల పరిష్కారం వరకు కూడా పోరాటం చేయడంలో కొంత విఫలమైనరు. ఎందుకు చెప్పారంటే కారణం ఏంటంటే, ఉదాహరణకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళతో మిత్రపక్షంగా ఉంటారు. ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారు, పోటీ చేసిన తర్వాత కొట్లాడాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పుడు కూడా వాళ్ళు కొంత కొట్లాడవచ్చు, నేనేం కాదంటలేదు, తీసేయడానికి కమ్యూనిస్టుల స్వభావం. మరి కొన్ని సందర్భంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్కు వ్యతిరేకం, రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. అప్పుడు దాంతో ఏమైపోయింది, నల్గొండ జిల్లాలో ఎక్కువ కమ్యూనిస్టులు తెలుగుదేశం గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎదురు పెట్టారు. ఇట్లా జరుగుతూ ఉండే. దాంతో వైరుధ్యం, ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో, అక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వేరుంటారు. మళ్ళీ గ్రామాలకు వచ్చేసరికి సర్పంచులు వేరుంటారు, ఇక్కడ ఎమ్మెల్యే వేరుంటారు. ఇట్లా ఈ రకంగా నల్గొండ జిల్లా వెనుకబాటుతనానికి గురైంది. రెండోది, హైవేల వైపు ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కొద్ది పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలు కూడా ఏంటివి, రసాయన పరిశ్రమలు, ఎక్కడో దూరంగా ఉండాల్సినటువంటి పరిశ్రమలని మా జిల్లాకు రుద్దిరు. ఎందుకు, మా భూములు తీసుకురు, మాకు మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని ఉద్యోగులు పెట్టుకోకపోతుండే, దాని కాలుష్యం మాత్రం మాకు ఉంటుండే. ఇట్లా నల్గొండ జిల్లా పెద్ద అభివృద్ధి చెందలేదు, ప్రాజెక్టులు లేదు. రెండో విషయం ఏంటంటే, నాగార్జున సాగర్ నీరు కేవలం ఆనాడు పాలకులు ఆలోచించి కొంత మిర్యాలగూడెం ఆ కింది బెల్ట్ కోదాడ వరకు మాత్రమే వాటర్ ఉంటుండే. ఈ ప్రాంతం ఏదైతే దేవరకొండ అని చెప్పబడుతుందో, మునుగోడు చెప్పబడుతుందో, తర్వాత భువనగిరి, ఈ బెల్ట్కు వాటర్ లేదండి. దీన్ని ఎవరు కూడా ఆలోచన చేయలే. అవును, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి పూర్తి చేయాలని ఆ రోజుల్లో మేము గోడల మీద చూస్తుండే. ఎస్ఎల్బిసి పూర్తి కావాలంటే తెలుగుదేశానికి ఓటేయాలని వాళ్ళు రాస్తుండే. ఇది సంపూర్ణంగా పూర్తిగా చేయాలంటే కాంగ్రెస్ రావాలని వీళ్ళంటుండే. కమ్యూనిస్టులు అన్నిటికీ సమస్య పరిష్కారం కమ్యూనిస్టులు గెలిపించండి. ఇట్లా రాజకీయాల్లో పోటీ పెరిగింది తప్ప అభివృద్ధి చేయడంలో కొంత అన్ని రాజకీయ పార్టీల వైఫల్యం. అంటే దీనిని క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే, ఎందుకంటే మీరు విద్యాధికుడు, అంటే నిజంగా ఇవి పరిష్కారానికి నోచుకొని అవకాశం లేని సమస్యల, లేదంటే ఎలాంటి విషయాలు దృష్టి పెడితే ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది? ఇలా పాలకులుగా ఎన్నిక కాబడ్డటువంటి నాయకులు చిత్తశుద్ధి లోపించిందండి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు డిగ్రీ కాలేజ్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, మెడికల్ కాలేజీలు ఉంటాయి, మంచి రోడ్లు సౌకర్యాలు ఉంటాయి, అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి. కారణం ఏంటి? దీనికి ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి. వీళ్ళేమో ప్రజల నుంచి ఓట్లు వేసుకుంటారు, పోతారు, అక్కడ కాంప్రమైజ్ అవుతారు. సో నేను ఎవరిని తప్పుపడతలేదు. అన్ని రాజకీయ అంటే ఏమంటారు చూసిన తిలా అదేదైతే మనం చెప్తున్నామో, తిలాపాపం తలా పిలికాడు అని చెప్పేసి మనం అంటా ఉన్నామో, ఇది అందరి బాధ్యత ఉంది. కాబట్టి మీ చదువుకున్న వాళ్ళుగా మేము అనుకునే వాళ్ళం, అరే
చదువులేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. మా సమస్యలు అట్లనే ఉండే, మా బతుకులన్నీ ఇట్లనే ఉండే, ఒక బస్సు లేకపోయే, కరెంటు లేనటువంటి గ్రామాలు మనకు ఉన్నాయండి మా జిల్లాలో. హైదరాబాద్కి 80 కిలోమీటర్లు అండి. ఇప్పుడు పూర్తి స్థాయి ఇప్పుడు 100% అయిపోయిందండి. రోడ్లు వచ్చేసినాయండి, ఒక కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా రావాల్సినటువంటి వచ్చినాయి. బట్ అది పెద్దగా అంత అంటే మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ మునుగోడులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, పూర్తి స్థాయిలో డాక్టర్లు ఉండరు, వాటిలో ఆపరేషన్ థియేటర్లు తక్కువ, ఏదో కుటుంబ నియంత్రణ తప్ప. మళ్ళీ నల్గొండకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడుగా కొంతగా మారుతా ఉంది. ఎందుకంటే అంటే నల్గొండ అనేది ఉద్యమాల కిల్లా కింద ఉంటుందండి. అంటే ఉద్యమ స్వభావం చాలా ఎక్కువ. పరిస్థితులు కానివ్వండి, లేకపోతే వేటిపైన కూడా తిరగబడే తత్వం తొందరగా ఉంటుంది. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో మీలాంటి వారు చాలా కీలక పాత్ర పోషించి ముందుండి నడిపిస్తూ వచ్చారు. అయితే మీరు తెలంగాణ విభజనకు ముందు, విభజన తర్వాత, తెలంగాణ విభజన కోసం చేసిన పోరాటంలో ఆకాంక్షలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే ఇలా మనం ఎదగలమని భవిష్యత్తు గురించి ఒక ఆలోచన. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ లాంటి నాయకులు చెప్పిన కబుర్లు ఒక పక్కన, నిజంగా బంగారు తెలంగాణ అయ్యిందా ఈరోజు తెలంగాణ? అంటే ఒకటి మేడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక భౌగోళిక తెలంగాణ గురించి మేము విద్యార్థి నాయకులుగా ఆలోచన చేయలేదు. ఈ సమాజంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు లేదా అగ్రకుల పేదలు, వీళ్ళ సమాజం యొక్క ఆత్మగౌరవం నిలబడాలి ఫస్ట్. అంటే ఎవరైతే మనని అవహేళన చేస్తుండ్రో, విద్య, ఉద్యోగం, వైద్యం లోపట, లేదా నీళ్లున్నా నీళ్లు రాని పరిస్థితి, పక్కన పరిశ్రమలు ఉన్నా మన వాళ్ళకి అవకాశాలు లేకపోవడం, ఇంకా ఆకలితోటి వలసలు పోతుండడం, ఇవన్నీ మేము అర్థం చేసుకొని యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం. అదే నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఎందుకో మరి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ విధంగా దృష్టి పెట్టలేదని మా భావన. సరే, నేను రాజకీయ విమర్శ చేస్తున్నా, ఏ విమర్శ చేస్తున్నా అనేది ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నంటే, నల్గొండ జిల్లా పూర్తిగా డ్రై ఏరియా. మరి ఎందుకు వారు కృష్ణా నది మీద ప్రాజెక్టు కట్టడంలో వైఫల్యం చెందారు? మిషన్ భగీరథ. మరి మిషన్ భగీరథ అనేది అదొక వాటర్ స్కీము, డెఫినెట్గా అది కావాల్సిందే. దాంట్లో నేనేమి, అది తాగునీరు. కానీ సాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లోరిన్ అనేది పోవాలంటే భూమిలోకి నీళ్లు చొప్పించబడాలి. తద్వారా వచ్చేటువంటి ఆ యొక్క విషతుల్యమైనటువంటి వాటర్ మొత్తం కూడా మన మంచినీళ్ళతో నింపంగా 1 year 2 years ఒక 5 years తర్వాత ఇది పూర్తిగా తొలగించబడుతుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారు పనిచేయలేదండి. వారు కేవలం ఏదో కాళేశ్వరం అని చెప్పేసి హడావిడి చేసి ఆ 1,20,000 కోట్ల రూపాయలతోటి, అంటే 1,70,000 దాకా కట్టినట్టున్నారు. అది 1,20,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు ఇప్పటివరకు. అది కూలిపోయింది. తర్వాత ఒక ఎకరాకు కూడా అదనంగా సాగు అందలేదని ఈనాటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నివేదిక. నల్గొండకి ఎలాంటి ఒక ఇంచు భూమి కూడా పారలేదు. ఎందుకంటే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ వాటర్ తప్ప నల్గొండ జిల్లాకు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు. అది కూడా దూరదృష్టితోటి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టబడ్డ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు మాకు అందినాయి తప్ప, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క కొత్త కాలేజీ రాలేదు. ఏదో మెడికల్ కాలేజ్ ఒకటే కట్టిన నల్గొండలు తప్ప రోడ్లు వేయలేదు. నేషనల్ హైవేస్ అంటే జాతీయ ప్రభుత్వం చేస్తుంది, అది కేంద్రంలో ఉండే ప్రభుత్వం. కొత్త ఎత్తిపోతల పథకాలు అని చెప్పేసి హడావిడి చేసి మా దగ్గర చెర్లగూడెం రిజర్వాయర్ అని, కిష్టరాంపల్లి అని చేసిరు, కానీ అది పూర్తి స్థాయిలో కాలేదు. ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండుంటే ఇవాళ వారిని ఆదరించేవారు. మరి ఎందుకు కాంగ్రెస్ మీద ఇవాళ ప్రజలు ప్రేమ చూపించారంటే, గత చరిత్ర చూసుకున్నప్పుడు మొత్తం కూడా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర, అది శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, అక్కడ దేవాదుల 1వ ఫేసు, 2వ ఫేసు, దశాబ్దాల క్రితం సంగతి. అవును. నేనేమంటున్నానంటే, ఒక విద్యార్థి నాయకుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ రోజు విద్యార్థి నాయకుడు ఉండి ఇటువంటివన్నీ సమస్యలు లేని తెలంగాణ ఉండాలని కోరుకున్నాం. మళ్ళీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ మంత్రులు కావాలని మనం కోరుకుంటే, చివరికి ఆ ముఖ్యమంత్రి హరీష్ రావుని తీసుకొస్తుంది, తర్వాత కేటీఆర్ని తీసుకొస్తుంది, సంతోష్ రావుని తీసుకొస్తుంది, వినోద్ రావుని తీసుకొస్తుంది, ఎర్రబెల్లి దయాకర్ తీసుకురావస్తుంది, కవితారావుని తీసుకొస్తుంది,